హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఫుల్ వీడియోలో సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. సేమాలు ఒక గిన్నె తీసుకోవాలి, చిన్న గిన్నెతో ఒక గిన్నె. అలాగే బీన్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాం. అలాగే పెనం పెట్టుకున్నాం. పెనం హీట్ అయింది. ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువే పడుతుంది సేమాలు ఉప్మాకు కదా. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు వేసుకున్నాం. అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు మాకు బాగా కారం ఉండాలి, అందుకని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసా. కరివేపాకు, అలాగే సాల్ట్ కొంచెం బిరికలు ఎగుతాయంట సాల్ట్ వేస్తే. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అలాగే టమాటాలు వేసుకుందాం. ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి ఫ్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. ఇంకా క్యారెట్, ఉర్లగడ్డలు అవి ఉంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో అవి లేవు, అందుకు నేను వేయలేదు. అలాగే కొత్తిమీర వేసుకున్నాం. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. టమాటాలు బాగా మగ్గనిచ్చేంత వరకు కలుపుకోవాలి, మగ్గిపోవాలి. ఇలా వస్తాను మగ్గిపోకూడదు, అలా ఒత్తితే మగ్గుతాయి బాగా మెత్తగా. బీన్స్ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం మగ్గనిచ్చినాక మళ్ళీ వాటర్ వేసుకున్నాం. ఈ గిన్నెతో సేమాలు తీసుకున్నా కదా, నేను 1.5 గిన్నె నీళ్ళు పోసుకుంటా. అదే గిన్నెతోనే 1.5 గిన్నె. చూడండి, ఒక గిన్నె సేమియాకి 1.5 గిన్నె వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం, కొంచెం వేసుకున్నాం. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. ఫ్రెండ్స్, ఇలాగా తెరిలినప్పుడు సేమాలు వేసుకోవాలి. సేమాలు వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలుపుకున్నాము. అలా తెరిలినప్పుడు వేసుకోవాలి సేమాలు. ఒకసారి కలుపుకున్నాం, ఉడకనిద్దాం. కుతకుతలాడుతుంది సేమియా ఉప్మా. చూడండి ఇలా ఉందో, కుత ఆడుతుంది. తింటారా? తినాలనిపిస్తుంది కదా, మాకైతే బాగా తినాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అవుతుందా అని నోరు కాల్చుకొని వస్తాం. చూడండి, తినేది ఎప్పుడు వేడి తినాలని నాకు ఇష్టము, కానీ నోరు కాలుతుంది ఎప్పుడు. ఎవరైనా కానీ సేమియాలు ఉప్మా చేస్తే పొడికి రాదంట, ముద్దగా వస్తుందంట. ఇలా సేమియాలు ఉడికినప్పుడే కొంచెం వాటర్ ఉన్నట్లే గ్యాస్ ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసినాక ఒక 5 నిమిషాలు అలాగే మూత పెట్టేసి వదిలేసేయండి. అప్పుడు ఈ వాటర్ అనేది అంతా నిమిరిపోయి మనకి ఎలా కాల్చింటే అలా పొడిగా ఉంటుంది. ఇలా సేమియాలు ఉడికినాక వాటర్ ఉన్నా పర్వాలేదు, ఆపేసేయాలి. గ్యాస్ ఉడకూడదు. ఇప్పుడు నేను ఆపేస్తున్నా. చూడండి, మళ్ళీ 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. సేమియాలు రెడీ. ఎలా అయిందో చూడండి.
చూడండి ఫ్రెండ్స్ మా సేమియా ఉప్మా ఎలా ఉందో చూడండి. చూడండి ఎంత బాగా పొగలు వస్తుంది. మా పాప అయితే నోరు ఊరిపోతుంది, నా కొడుకైతే ఇంకా నోరు ఊరిపోతుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.